అండి అందరికీ మా హస్బెండ్ లీవ్కి వచ్చాడంటే మా రైడ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మా పిల్లలు ఎండాకాలమైనా వానాకాలమైనా తగ్గేదే లేదంటున్నారు. ఇక వాళ్ళ దెబ్బకి తట్టుకోలేకైతే మేము స్టార్ట్ అయిపోయాము బయట తిరగడానికి. కానీ ఎండ దెబ్బకి పట్టపగలే సుక్కలు కనిపించాయి అసలు. ఇక సరే ఏదైనా సేఫ్ రోడ్డుకి తీసుకెళ్ళయ్యా, మా వల్ల కావట్లేదంటే మా హస్బెండ్ అయితే ఈ రోడ్డుకి తీసుకొచ్చారు. ఈ రోడ్ చూడగానే నాకు ప్రాణం లేసి వచ్చేసింది. అమ్మయ్య, ఇప్పుడు అనిపించింది చెట్లని నరకొద్దు పెంచండి అని చెప్తుంటే ఏదో కొటేషన్స్ చెప్తారులే అనుకున్నాను. కానీ ఈ ఎండ తీవ్రతని ఈ చెట్లు ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నాయి అంటే, మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు గివ్ చేసుకొని మనకి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. అది ప్లస్ ఓజోన్ పొర దెబ్బ తినకుండా కూడా చెట్లు నాటడం వల్ల ఈ పొల్యూషన్ ఎక్కువ కాకుండా ప్రొటెక్ట్ అవుతుంది. అందుకే నాకు అనిపించింది నా వీడియో చూసి ఎవరైనా ఒక్క సబ్స్క్రైబర్ అయినా ఒక్క మొక్క నాటినా బాగుండు కదా అని నేనైతే వీడియో తీస్తున్నాను.